అందరికీ నమస్తే. ఏబీ యూట్యూబ్ ఛానల్, మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మన పండగలకి గుర్తు ఏంటంటే, చెడు మీద మంచి విజయం ఎప్పుడు సాధిస్తుందని చెప్పేసి దానికి ప్రతీకగా మనం పండగలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే దుర్మార్గము ప్రత్యేకిపోయి అమాయకమైన ప్రజలు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మంచి అనే దేవతలు మంచి అనే దాని మీద యుద్ధం చేసి ఎవరైతే ఈ రాక్షసులు ఉన్నారో వాళ్ళు చంపడం మూలంగానే మనం పండగలు చేసుకుంటున్నాం. అట్లనే దీపావళి కూడా ఒకటి. ముఖ్యంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్, షేక్ రియాజ్ అనే ఒక దుర్మార్గుడు అమాయకమైన కానిస్టేబుల్ని వారు చేసిన దుర్మార్గాలు, నేరాలు, 30-40 పైగా కేసులు, దారి దోపిళ్ళు, హత్యలు, అనేక దోపిడీలు చేయడం మూలంగా మరి మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. కాబట్టి ఈ షేక్ రియాజ్ అనేటువంటి వాడిని తీసుకొచ్చే క్రమంలో వెనక వైపు నుంచి కత్తితో పొడిచి దారుణంగా చంపడం జరిగింది. ఈ ప్రమోద్ అనే కానిస్టేబుల్ని కిరాతకంగా పొడిచి చంపుతుంటే ప్రజలు కూడా దాన్ని ప్రతిఘటించలేదు. ఆ చంపుతున్న క్రమంలో అడ్డుకునే ప్రయత్నం ఈ ప్రజలు కూడా చేయలేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉంటుంది. వారు మనకి రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి మనకి స్వేచ్ఛగా తిరుగుతున్నాం. మరి ఆ పోలీసుకి కష్టం వచ్చినప్పుడు ప్రజలు కూడా ఏకమయ్యి ఎవరైతే వాళ్ళని రక్షించుకునే బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది. అంటే వాళ్ళు సెల్ ఫోన్లలో వాడిని చంపుతుంటే సెల్ ఫోన్లలో చిత్రీకరించుకొని దాన్ని వైరల్ చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేసింది తప్ప ఆ రాక్షసుడు ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు కత్తితో పొడుచున్నప్పుడు అడ్డుకుంటే కొద్దిగా బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరికైనా భయం ఉంటుంది, కొద్దిగా కత్తి చేతిలో ఉన్నది, వాడు నేరస్తుడు, కరడ కట్టిన నేరస్తుడు, దగ్గరికి పోతే మమ్మల్ని కూడా చంపుతారేమని ఒక భయం ఉంటుంది. కానీ వీడియోని తీసుకుంటా ఆనందం పొందడం అనేది అది తప్పది. దాన్ని ఎట్లయినా సరే దాన్ని అడ్డుకునేది ఉంటే ఆయన ప్రాణాలు నిలబడేదని చెప్పేసి ఈరోజు అమరుడు కాకుండా ఉండేదని చెప్పేసి నేను తెలియజేయడమైనది. ఈ నిజామాబాద్లోని ఎవడైతే రియాజ్ అనేటోడు ఉన్నాడో వాడు ఒకగానొక కొడుకు. వాడి బాధ్యత లేకుండా పెంచడం మూలంగా వాడు ఒక క్రమశిక్షణ లేని పెంపకం వల్ల, ఈ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల వాడు అట్లా బైరాగి లెక్క తయారయ్యి, దొంగ లెక్క తయారయ్యి, మనిషి ప్రాణాలు లెక్క లేకుండా ఆఖరికి కానిస్టేబుల్ని ప్రమోద్ని చంపడం జరిగింది. అయితే నిన్న దొరికి వాడు దుర్మార్గుడు నిజామాబాద్లో ఒక ఏరియాలోని ఒక బస్సులో దాక్కున్నాడు, నక్కి ఉన్నాడని చెప్పి సమాచారం మేరకు పోలీసులు అందరికీ కలిసి ముట్టడించడం జరిగింది. అయితే ఈ పెనుగురాటలో అక్కడ స్థానిక ఉన్న ఇద్దరు పాపం అని ఇద్దరు ట్రై చేస్తే వాళ్ళని కూడా దాడి చేయడం, ఆ తర్వాత పోలీసులు చిక్కడము, హాస్పిటల్లో చేర్పించిన తర్వాత అక్కడ కూడా ఎయిర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో చేతులు తుపాకీ తీసుకొని మళ్ళీ వీడు తిరుగుబాటు చేయడానికి, మళ్ళీ హత్య చేయడానికి కుట్ర చేసిండు. దానికి కానిస్టేబుల్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసి వాడిని చంపారు. అయితే దీంట్లో అనుమానాలు లేవు. అలాంటి దుర్మార్గుని చంపితే ఎటువంటి తప్పు లేదు. ప్రజలు కూడా నిన్న పండగ చేసుకున్నారు. ఎందుకంటే వీడి వల్ల అమాయకులు బలవుతారు కాబట్టి మరి వీడు చచ్చిపోతేనే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గులు భూమికి భారము. మళ్ళీ జైల్లో ఒకలా వీడిని తీసుకుపోయి రిమాండ్ చేస్తే జైల్లో వాడు హాయిగా 3 పూటలు తినుకుంటా వారానికి మటన్ ఒకసారి, చికెన్ ఒకసారి, గుడ్లు ఒకసారి వాడిని పెట్టి మేపడం కంటే వాడు ఈ భూమికి భారం కాబట్టి పోయిందే బెటరు. ఈరోజు అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో వారి ఆత్మ శాంతించాలని చెప్పి అమరవీరులైన పోలీసు వారందరికీ కూడా నా జోహార్లు తెలుపుతూ, అమరులైన పోలీసు వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున వారందరికీ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఈ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం ఏదైతే ఉందో వారికి ధైర్యంగా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరులైన పోలీసులకు నేను జోహార్లు తెలుపుతూ మరొకసారి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము జోహార్ తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి దుర్మార్గులు ఈ భూమికి భారం కాబట్టి వాడు పోతేనే మంచిది. ఏబీ యూట్యూబ్ ఛానల్ కూడా నిన్న పండగ చేసుకోవడం జరిగింది. అందుకనే మిత్రులారా, మంచి ఎప్పుడైనా సరే గెలుస్తుంది, చెడు ఎప్పుడైనా ఓడిపోతుంది. మనం మంచి దిక్కు ప్రయాణం చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున
నీకు రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా బాగుండాలి. జై భీమ్, మీ భూపతి ఆశన్న.